సన్నిధికి వస్తున్న మనము అక్రమాన్ని మించిన అక్రమము. ఏంటి మించిన అక్రమం అంటే? ఇంట్లో గొడవలు ఉంటాయి ఇదివరకు, చుట్టుపక్కల వారితో గొడవలు ఉంటాయి ఇదివరకు. ఇది అక్రమమైన జీవితం. ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఎక్కడ గొడవలు ఉంటాయి? సంఘంలో గొడవలు ఉంటాయి. అవునా? యేసుక్రీస్తును అంగీకరించక మునుపు ఒక అక్రమము ఏంటంటే పక్కింటి వాళ్ళతో పోట్లాడతాం, ఇంట్లో ఉండే వాళ్ళతో పోట్లాడతాం. కానీ యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళతోనే పోట్లాడుకోవటం. ఇది అంతకు మించిన అక్రమము. ఏంటంటే అర్థమవుతుందా? అక్రమానికి ఇంకా అధికమైన అక్రమానికి తేడా ఏంటో అర్థమవుతుందా? కాబట్టి ఈ దినాల్లో సంఘాల్లో గొడవలు కానీ, సంఘ కాపరులో గొడవలు కానీ, ఇవన్నీ ఏంటంటే అక్రమానికి మించిన అక్రమము. అక్రమానికి మించిన అక్రమము సంఘములో అపవాది నాటుతూ ఉన్నాడు. కాబట్టి అపవాది యొక్క స్వభావం ఏంటంటే అక్రమాన్ని, దేవుడు ఎక్కడైతే క్రమాన్ని ఉంచాలనుకుంటున్నాడో అక్కడ అక్రమాన్ని ఉంచాలనుకుంటున్నది అపవాది.